వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీనెస్ ఆఫ్ టైమ్ హర్ష. సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదో స్మాల్ రిక్వెస్ట్ అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మరికొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే మా హౌస్ ఓనర్ అయితే కిచెన్ అయితే రిపేర్ చేపిస్తుంది అనమాట. సో మేము ఈ హౌస్లోకి వచ్చి దాదాపుగా 6 years అవుతుంది. 6 years నుంచి ఎటువంటి రిపేరింగ్స్ అయితే చేయించలేదు. సో ఏదైనా రిపేరింగ్ వచ్చినా మమ్మల్ని చేయించుకోమనేది అనమాట. ఎగ్జాక్ట్గా ఒక 10 months బ్యాక్ అయితే 22,000 అయితే అవుతుందని చెప్పారు అనమాట కార్పెంటర్ అయితే. సో ఆ 22,000 మీరే పే చేసుకొని మీరే చేయించుకోండి. ఎక్స్ట్రా వర్క్ కూడా ఏమైనా ఉంటే పెయింట్లు గీంట్లు అవన్నీ కూడా మీరే వేయించుకోవాలి అని చెప్పింది అనమాట. ఎగ్జాక్ట్ గా టైం అయితే 2:30. మా వారైతే డ్యూటీ నుంచి అప్పుడే వచ్చారనమాట. సో డ్రెస్ చేంజ్ చేసుకొని వెంటనే భోజనం కూడా చేయకుండా ఇక ఆయనకైతే హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఆయన కొంచెం పెద్ద ఆయన కాబట్టి కొంచెం స్లోగా చేస్తున్నారు. చూడండి ఎంత కచరా వచ్చిందో. సో అసలు మరీ దారుణం అయిపోయింది అనమాట. సో మేము ఉండక ముందే అంతకు ముందే కొంచెం కిచెన్ అనేది కొంచెం గలీజ్. చూడండి ఈ సంచి నిండా బోల్డ్ ఎంత కచరా అయితే వచ్చిందనమాట. వేస్ట్ కచరా అనమాట. అటాచ్మెంట్ బోర్డ్ అవడంతో సో వాటర్ అనేది అలా అలా కారుతూ ఇక అదంతా స్ప్రెడ్ అయిపోయి చెదలైతే పట్టేసింది. క్లౌడ్ అంతా కూడా తినేసింది అనమాట. పురుగులు చిన్న చిన్నవి అంతా కూడా కిచెన్ లో ఎంతైనా కూడా ప్రమాదం కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు. ఇప్పటి నుంచి బాగా చేపించమని ఎన్నో సార్లు చెప్తూనే ఉన్నాం కానీ అసలు వినిపించుకోలేదన్నమాట. ఇక్కడ ఒకసారి క్లియర్ గా చూడండి. చాలా అంటే చాలా చెత్త అయితే వచ్చిందనమాట. క్లౌడ్ ఎలా తినేసిందో. దాని కదా ఏమైనా తింటారేమో అని అడిగితే అసలు ఏమి తింటన్నారు. ఛాయ్ అయితే కావాలన్నారు అనమాట. 2 సార్లు టీ పెడితే 2 సార్లు అయితే పాలు అయితే విరిగిపోయినాయి అనమాట. ఇక పుచ్చకాయ ముక్కలు అయితే కోసి ఇచ్చారు ఇక మా వారైతే. సో ఇలా చూడండి గాలి దుమ్ము రేగిపోతుంది అనమాట. సో అందుకని అలా ఉంది. చూడండి క్లైమేట్ చూడండి ఎలా ఉందో. మొత్తానికి దుమ్ము అయితే బాగుంది. ఇక కిచెన్ లో సామాన్లన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం అనమాట. సో వండిన అన్నం కూర ఇవన్నీ కూడా పాలు కూడా విరిగిపోయినాయి కదా. ఇక పక్కన అయితే పెట్టేసాం అనమాట. షింక్ అయితే ఖాళీ లేదు కదా. సో ఇక మా వారికి అయితే అన్నం పెడతానని పిలుస్తున్నాడు మా చిన్నోడు. అన్నానికి రాను, అన్నానికి తినటానికి రమ్మను నాన్న. అజయ్ అయితే కొంచెం సేపు పడుకొని లేచాడు. ఇక వాళ్ళ నాన్న వచ్చారు కదా. ఇక ప్రేమ అయితే పడుకున్నాడు అనమాట. ఇక హర్షకి ఇక దొరికిందే ఛాన్స్ కదా. ఇక గిన్నెలతో అయితే ఆడేసుకుంటున్నాడు అనమాట. సో ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా పక్కన పెట్టేసి చక్కగా గిన్నెలతోనే ఆడుతూ ఉంటారు ఈ పిల్లలందరూ కూడా. మీ పిల్లలు కూడా ఇంతేనా? కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజు అయితే చాలా గాలి దుమ్ము అసలు ధూళితో కూడిన విపరీతమైన గాలి అయితే వీస్తుంది అనమాట. అసలు ఎండ అయితే లేదు. అసలు క్లైమేట్ అస్సలు చెప్పలేమండి. ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా అస్సలు ఎవరికి ఏమి అంచనా కూడా వేయలేరు అనమాట. హౌస్ ఓనర్ కి ఏంటంటే ఒక ధీమా అనమాట. అయితే ఖాళీ చేశారు లేకపోతే లేదు. ఎలాగో రిపేరింగ్స్ చేపిస్తుంది కదా. సో హౌస్ రెంట్ పెంచుదాం అని ఒక టార్గెట్ అయితే పెట్టుకుంది. మమ్మల్ని కూడా అడిగింది అనమాట రెంట్ అయితే పెంచుతుందాం అని. చేపిస్తుంది కాబట్టి గాలి దుమారం అయితే వచ్చేస్తుంది. ఢిల్లీలో అయితే ప్రెసెంట్ మార్నింగ్ నుంచి అయితే ఎండ అస్సలు లేదనమాట. బట్టలు అయితే మధ్యాహ్నం ఆరబెట్టాను. సో ఇప్పుడు అసలు ఆర్నియో కూడా అంత లేవు అనమాట. చెమ్మగానే ఉన్నాయి. బట్ బట్టలకి అయితే బాగా దుమ్ము పట్టేస్తున్నాయి అనమాట. సో బట్టలు అయితే తీసేయాలి. సో బట్టలు అయితే ఫోల్డ్ చేద్దాం అని చూస్తున్నాను. సో ప్రేమ అయితే ఒకడే ఉన్నాడనమాట. హర్ష అయితే పెద్ద ఆయనకి ఛాయ్ తీసుకురావడానికి అయితే బయటకు వెళ్ళారనమాట హర్షను మా వారు. చెప్పాలంటే మనది ఏమైనా ఓన్ హౌసా బాగు చేయించుకొని 22,000 పెట్టి మరీ ఇక్కడ బాగు చేయించుకొని ఉండడానికి. సో అందుకని ఇంకా వేరే ఇల్లు షిఫ్ట్ అవుదాం అన్నట్టుగా ఊరుకున్నాము. లేకపోతే డైరెక్ట్ పోస్టింగ్ పెట్టేసుకుందాం అని పోస్టింగ్ ప్రాసెసింగ్లో అయితే ఉన్నాం అనమాట. సో అందువేలో పోస్టింగ్ అయితే ఉందన్నమాట. సో ఎప్పుడు ఏంటి అనేది నేను వీడియోలో క్లియర్గా చెప్తానమాట. సో ఫిజియోథెరపీ కూడా ప్రేమకి అయితే స్టాప్ చేయించాం కదా. సో ఇక్కడ లాంగ్వేజ్ కూడా అలవాటు అవ్వట్లేదు కదా. సో అందుకని తనకి ఇబ్బంది అయిపోతుందని మెయిన్గా. సో నాకు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. సో అందుకని సో షిఫ్ట్ అయిపోదాం అని బాగా ఒత్తిడి అయితే బాగా చేస్తున్నాను నేనైతే మా వారిని. సో ఆయన ప్రాసెసింగ్లో ఉన్నారనమాట. సో మా వారు కూడా. సో ఇక పిల్లలకైతే ఇక్కడ కూడా హెల్త్ కూడా బాగోట్లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ హర్షకి అయితే హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి కొంచెం ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి సో కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను అనమాట పోస్టింగ్ అయితే. సో ఒక 3-4 months అయితే కంపల్సరీగా అయితే షిఫ్ట్ అయిపోవాలి అని డిసైడ్. సరుకులకి రన్నర్స్ మనమే తెచ్చుకోవాలి, హ్యాండిల్స్ మనమే తెచ్చుకోవాలి, సామానం అంతా మనమే తెచ్చుకోవాలి, మళ్ళీ కూలీ డబ్బులు కూడా మనమే ఇచ్చుకోవాలి. ఓన్ హౌస్ లాగా మెయింటైన్ చేసుకోవాలంట. సో మెయింటెనెన్స్ డబ్బులు మాత్రం ముందే తీసేసుకుంటారు 1 month ముందే అనమాట. కానీ ఇలాంటి రిపేరింగ్స్ వచ్చినప్పుడు మాత్రం ఏ మాత్రం కూడా మాట్లాడరు. మనల్ని మన చేతులతో మనమే ఖర్చు పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు. సో ఇక్కడే ఇంత బాధపడుతూ ఇక్కడే ఎందుకు ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే చేయించేద్దామా అనిపిస్తుంది. కానీ ఇంత సామానం వేసుకొని ఎక్కడికని
ఈ పిల్లల్ని వేసుకొని షిఫ్ట్ అవుతాం. ఒక రకంగా చెప్పాలంటే క్వార్టర్స్ అంటే బెటరే అంటారు. కాకపోతే ఒకసారి క్వార్టర్స్ లో దిగాము అంటే మనకి నచ్చినా నచ్చకపోయినా ఆ క్వార్టర్ లో ఉండాల్సి వాటర్ కూడా మంచిగా వస్తుందని కూడా మనకి గ్యారంటీ అయితే ఉండదు అనమాట. వాటర్ నచ్చలేదు కదా అని చేంజ్ అవడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉండదు. సో మనకి నచ్చినా నచ్చకపోయినా ఆ క్వార్టర్ లోనే ఉండాల్సిందే పోస్టింగ్ వచ్చేంత వరకు కూడా. క్వార్టర్స్ లో ఏంటంటే ఒక సెక్యూరిటీ అయితే ఉంటుంది. సో ఎంతైనా సిఐఎస్ఎఫ్ వాళ్ళు అందరూ కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కాబట్టి సో ఎంతైనా సెక్యూర్ గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి నచ్చినట్టుగా కావాల్సిన రూమ్స్ అయితే 2 BHK 1 BHK షిఫ్ట్ అవడానికి ఉంటది అనమాట. హెచ్ఆర్ఏ తీసుకుంటూ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇలా అయితే ఉంటున్నాం అనమాట. సో ఇక బట్టలు అయితే ఆరిపోయినాయి, కొంచెం చెమ్మగా ఉన్నాయి. తీసిన బట్టలు అయితే కొన్ని అయితే ఫోల్డ్ చేయాలన్నమాట. సో ఇక బట్టలన్నీ ఫోల్డ్ చేయడానికి అయితే బయట అయితే వెదర్ అయితే ఇలా ఉంది. సో ఎందుకులే దుమ్ముగా ఉందని లోపలికైతే వెళ్ళిపోతుంది. బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇక పిల్లలు అయితే బయట చక్కగా ఆడుకుంటున్నారు అనమాట. ముగ్గురు తెలుగు ఫ్యామిలీస్ పక్క పక్కనే ఉంటాము. ఇక మేమిద్దరం కలిసి చెరొక పని అయితే చేసుకుంటున్నాం అనమాట. పిల్లలు అయితే ఆడుకుంటున్నారని. ఇక మా వారేమో అంతా క్లీన్ చేసుకుంటున్నారు, నేనేమో బట్టలు ఫోల్డ్ చేస్తున్నా. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మరికొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.